ఆ అనుగ్రహ వర్షం పడాలి అంటే మనం అమ్మవారిని కుంకుమతో అర్చించాలి. సాధారణంగా అమ్మవార్ల పూజలన్నీ కూడా సాయంకాలం దీపాలు పెట్టిన తర్వాత జరుగుతాయి. అలాగే ఇక్కడ కూడా అమ్మకి జగన్మాతకి 9 రూపాలలో ఇక్కడ మనకు కనపడుతూ ఉన్నటువంటి నవదుర్గల రూపాల్లో మనకి దానికి సంకేతం ఈ 9 కనపడుతూ ఉన్నటువంటి ఆ జగన్మాతని కుంకుమతో అర్చించుకుని ఒడిబియ్యం పొయ్యడం ఈ ప్రాంతంలో చాలా బాగా అలవాటు. ఎందుకు అంటే ఒడిబియ్యం పొయ్యడం అనేది అమ్మాయిని అత్తవారింటికి కానీ కొంచెం దూర ప్రదేశానికి కానీ పంపించేటప్పుడు చలువ కలగడానికి, ఆనందంగా ఉండడానికి ఒళ్ళో బియ్యం పోసి ఆ బియ్యం మూట కట్టి ఒళ్ళో పెట్టి పంపిస్తారు. ఒడి బియ్యం అంటే ఒట్టి బియ్యమే ఉండవు కదండి, అందులో ఎన్ని ఉంటాయి? బెల్లం ఉంటుంది, పెసరపప్పు ఉంటుంది, కందపిలక ఉంటుంది, అందులో చలిమిడి కూడా ఉంటుంది, కడుపు చలవ. ఇదంతా కూడా చలవ చేసేటటువంటి కార్యక్రమాలు. ఒడిబియ్యటం పోయడమైనా, కుంకుమతో అర్చించటం అన్నా, అమ్మవారికి పూజలు చేయడమన్నా ఇదంతా దానికి సంకేతంగా ఉంటుంది. కనుక జగన్మాతలందరినీ కూడా మన ఇంటి ఆడపడుచులుగా, మన ఇంట్లో మనని క్షేమంగా ఉండాలని ఆశీర్వదించేటటువంటి మన ఇంటి ఆడపడుచులుగా భావించుకుని వాళ్ళకి ఈ విధమైనటువంటి అమ్మవార్లకి ఒడిబియ్యడం పోయడం సంప్రదాయంగా వస్తుంది. ఇంకా అందులో అనేకమైనటువంటి పదార్థాలు ఉంటాయి. ఈ చెప్పినటువంటివి తప్పనిసరిగా ఉండాల్సినవి. ఇవి కాక అందులో అర్చనకి వేసేటటువంటివి విభవం కొలది వేస్తారు. వారికి ఎంతంత సంపదలు ఉన్నాయో దానికి తగినట్టుగా అనేకమైనటువంటి వాటిని ఒడిబియ్యంలో వేసి అమ్మవార్లను నర్చించేటట్టు మనకు కనపడుతూ ఉంటుంది. అటువంటి పద్ధతి మనకి ఇక్కడ ఇంకా 9 మంది అమ్మవార్లు ఉన్నారండి. ఇక్కడ మనం ఇద్దరి గురించే మాట్లాడుకున్నాం. చండముండుల్ని సంహరించినటువంటి చాముండ, అంతేకాకుండా జోగులాంబ. ఆవిడ ఎంత వైభవంతో వచ్చింది ఇక్కడ కళ్యాణం నిర్వర్తించుకోవడానికి. ఆవిడ కళ్యాణం చేయడం అంటే లోక కళ్యాణం. మనం ఇక్కడ దేవతామూర్తులందరికీ కళ్యాణం నిర్వర్తించుకుంటూ ఉంటాం. ప్రపంచంలో మరి ఏ సంప్రదాయంలో లేని ఒక గొప్ప సంప్రదాయం సనాతన ధర్మంలో మనకు కనిపించేది ఏమిటంటే దేవతామూర్తుల కళ్యాణం. దేవతామూర్తుల కళ్యాణం చేసేటప్పుడు ఏం చేస్తాం మనం? మమ జీవన హేతునా అని చెప్పరు. మంగళసూత్రం కట్టేటప్పుడు ఏమని చెప్తుంటాం? లోకరక్షణ హేతునా అని. లోకమంతా రక్షించబడడానికి హేతువైనటువంటి ఈ మంగళసూత్రాన్ని ఇక్కడ మేము అమ్మవారి మెడలో కట్టబోతూ ఉన్నామనేటటువంటి మంత్రాన్ని చెప్పి సమర్పించటం జరుగుతుంది. వాస్తవానికి ఇది జరిగేది ఏమిటి అంటే, అటు ప్రకృతి, అమ్మవారు ప్రకృతి అయితే అయ్యవారు పురుషుడు. ప్రకృతి పురుషుల కలయికని ఇక్కడ మన సంకేతంగా చెప్తున్నాం. ప్రకృతి ఒక్కటి ఉంటే దానికి అంత గొప్ప వైభవం ఉండదు. ఆ వైభవానికి మూల కారణమైనటువంటి పురుషుడు ఉండాలి. ప్రకృతి లేకపోతే పురుషుడికి ఆ వ్యక్తతే లేదు, తాను వ్యక్తం కావడానికి అవకాశమే లేదు. భగవంతుడు ప్రకృతి రూపంలో వ్యక్తం అవుతాడు. కనుక ప్రకృతి రూపంలో వ్యక్తమయ్యేటటువంటి ఆ భగవంతుణ్ణి, ప్రకృతిని పరమాత్ముణ్ణి ఇద్దరినీ ఒక్కచోట కలిపేటటువంటి ఒక అద్భుతమైన వైదిక కార్యక్రమం ఏదైతే ఉందో సంప్రదాయంలో మనకి చెప్పబడినటువంటిది. పైగా ఆగమశాస్త్రాలు వీటన్నింటినీ చక్కగా ఏ విధంగా చేసినట్టయితే అవి పరిపూర్ణమైనటువంటి ఫలితాన్ని మనకు అందివ్వడానికి వీలవుతుందో వాటి గురించి చాలా వివరంగా చెప్పడం జరిగింది. ఆ వివరంగా ఆగమశాస్త్రం